3 ఆనియన్స్ వేస్తున్నాం. ఇంకా 3 ఆనియన్స్ కట్ చేసుకున్నా, తురుముకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. లోపల చికెన్ తీసుకున్నా, ఇక కొంచెం పసుపు, కారము 3 స్పూన్లు వేస్తున్నా. మీ టేస్ట్ దగ్గర వేసుకోండి. స్పూన్లు వేసిన, కొంచెం జీలకర్ర పొడి, ఇక ధనియాల పొడి 3 స్పూన్ల ధనియాల పొడి వేసిన. కొంచెం వేసిన, కొంచెం 1 స్పూన్ అంతా ఇక గరం మసాలా వేసిన, మిరియాల పొడి వేసిన, రెండు స్పూన్ల అల్లం వెల్లిగడ్డ పేస్ట్. నెక్స్ట్ ఆనియన్స్ మంచి కలుపుకోవాలి. పుదీనా వేస్తున్నా, ఇక కల్మాకు వేసిన, కొత్తిమీర వేస్తున్నా, ఒక అంతా పుదీనా, కొంచెం కల్మాకు, కొంచెం కొత్తిమీర వేసిన. ఇక మసాలాలు, కారం, ఉప్పు, కారం మసాలాలు, కొత్తిమీర, కల్మాకు, పుదీనా అన్నీ మంచిగా కలుపుకోవాలి. ఇది ఒక స్టెప్ కలుపుకున్న తర్వాత నిమ్మకాయ పిండుకోవాలి, నూనె వేసుకోవాలి, తర్వాత నెక్స్ట్ పెరుగు వేసుకోవాలి. స్పూన్ నెయ్యి వేస్తున్నా, నెయ్యి వేసి 3 స్పూన్ల ఆయిల్ వస్తున్నా, 3 స్పూన్లు వేస్తున్నా, మంచిగా కలుపుకుంటున్నా. ఇక నెయ్యి వేసిన, ఆయిల్ పోసిన, మంచిగా ముక్కి పచ్చిమిర్చి వేసిన, ఇగో 2 నిమ్మరసము, 2 నిమ్మరసం వేసిన, 2 కాయలు వేసిన, అదే పెరుగు వస్తున్నా, చిన్న కప్పు పెరుగు వస్తున్నా. మంచిగా కలుపుకోవాలి. పెరుగు వేసినాక ఇట్లా పీసు మంచిగా కరెక్ట్ పెట్టాలి. ఒక సమానం అనుకొని ఇక ఒక 1/2 అవర్, గంట వీలైతే మంచిగా నానబెట్టి